అనేక జబ్బుల నుండి విముక్తి అయి 21 జన్మల స్వర్గవారసత్వం పొందాలి అంటే పరమాత్మనితోటి సదా మెడిటేషన్ చేసుకుంటూ ఉండాలి. కర్మక్షేత్రంలోని పాత్రధారులైన మనం మానవాత్మలందరూ పరమాత్మని సన్నిధికి పరంధామానికి తిరిగి వెళ్ళే సమయం ఆసన్నమైనది. మేల్కొనండి పిల్లలారా, మేల్కొనండి అని పరమాత్ముడు తెలియచేస్తూ ఉన్నారు. మనం ఎక్కడి నుండి వచ్చాము, తిరిగి అక్కడికి వెళ్ళవలసిందే. పరంధామము నుండి వచ్చాం. ఆట పాత్ర పూర్తి కాగానే తిరిగి ఇంటికి వెళ్ళవలసిందే కదా, ఇది శాశ్వతం కాదు. బాబా చెప్తూ ఉన్నారు, మధురమైన పిల్లలు మీరందరూ సూక్ష్మ జ్యోతిర్బిందు స్వరూప ఆత్మలు. పరంధామము నుండి ఈ కర్మక్షేత్రంలో వచ్చి శరీరం అనే వస్త్రాన్ని ధరించి పాత్రను అభినయిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనమంతా తిరిగి పరంధామానికి తీసుకెళ్ళడానికే స్వయం పరమాత్ముడు వచ్చారు. ఇదే మన అంతిమ జన్మ. జ్ఞాన యోగాలను అభ్యసించి పావనంగా మారుస్తూ ఉన్నారు. మానవాత్మలందరూ చేసిన వికర్మల ఫలితంగా కలియుగం అంతిమ సమయంలో భయంకరమైన వ్యాధులు రావడం వల్ల ప్రపంచమంతా అతులాకుతులంగా మారింది. ఆత్మలమైన మనమంతా బాబా చూపించే పవిత్ర మార్గంలో నడుచుకొని శ్రేష్ఠ కర్మలను ఆచరించటం ద్వారా దృష్టిని పరివర్తనం చేయగలుగుతాం. బాబా బోధించే శిక్షణ ద్వారా జన్మల వికర్మలు దగ్ధం చేసుకొని పుణ్య ఆత్మలపై విపత్తుల నుండి రక్షించుకోవచ్చు. ఈనాటి మానవులు పరమాత్మ దివ్య జన్మను అతడు అవతరించిన శరీరము ఒక రథస్వరూపమని మనం తెలుసుకోలేకపోయాం. కాబట్టి శ్రీకృష్ణుడు అర్జునుడికి రథసారి యుద్ధ మైదానంలో గీతాజ్ఞానం ఉపదేశించారని మనం అనుకున్నాం. కానీ ఈ సృష్టి అనే కర్మక్షేత్రంలో బ్రహ్మ శరీరం అనే రథములో నిరాకార పరమాత్మ శివుడు దివ్య ప్రవేశంకి గావించారు. ఈ వికారాలను ఎలా జయించాలో బోధించారు. ఆత్మ పరమాత్మ బిందు స్వరూపులు. ఆత్మ శరీరంను ధరించి శరీరాన్ని విడుస్తూ ఉంటుంది. కానీ మాయకు వశమై మనం పరమాత్మ శరీరము ధరించడు, మాయకు అతీతమవుతారు. పరమాత్మ రూపంలో బిందువైన గుణములో సింధువు లాంటి వారు. కర్తవ్యాలు కూడా వేరు తేడా ఉంటుంది. బాబా అంటే భగవంతుడు జనన మరణానికి సుఖ దుఃఖాలకు అతీతుడు. ముక్తి జీవన్ముక్తిని ఇచ్చువారు. దేవతలను అష్టశక్తులతో పోలుస్తూ ఉంటారు. ఎదుర్కొనే శక్తి, సహన శక్తి, సమీకరణ శక్తి, పరిశీలనా శక్తి, సహకార శక్తి, ఎముట్టుకునే శక్తి, నిర్ణయ శక్తి, సంకీర్ణ శక్తి. ఈ శక్తులన్నీ మనము ఈ సంగమ యుగంలో పొందితే సత్యయుగంలో అష్టశక్తి స్వరూపి